దీంట్లో అండి సైబర్ క్రైమ్స్‌లో అంటే రకరకాల ఎంఓస్ ఉన్నాయి. దీంట్లో ఐడెంటిటీ థెఫ్ట్ ఒకటి, అన్‌నోన్ లింక్స్ పంపించేసి, ఏపీకే లింక్స్ పంపించి క్లిక్ చేసి, ఆ యొక్క ఫోన్ వాళ్ళ కంట్రోల్‌లో క్రిమినల్స్ కంట్రోల్‌లో తీసుకొని, ఆ ఫోన్ ద్వారా వాళ్ళ యొక్క బ్యాంక్‌ని ఇచ్చేసుకొని, ఆళ్ళ బ్యాంక్‌ని ఆపరేట్ చేసి అమౌంట్ తీసుకోవడం ఒకటి. అట్లాగే ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ అని, అట్లాగే డిజిటల్ అరెస్ట్ అని, అట్లాగే జాబ్స్ కోసమని జాబ్స్ ఉన్నాయని చెప్పేసి, అట్లాగే లాటరీస్ వచ్చినాయి అని చెప్పేసి, లేదా లోన్స్ ఇస్తామని ప్రాసెసింగ్ ఛార్జెస్ అని, అట్లాగే లాటరీస్ వచ్చినాయి అంటే లాటరీ మీ ఇంటికి పంపించాలంటే, గిఫ్ట్ ఇంటికి పంపించాలంటే ప్రాసెసింగ్ ఛార్జెస్ అని, గిఫ్ట్ కోసం ప్రాసెసింగ్ ఛార్జెస్ అని, రకరకాలుగా జనాల యొక్క పబ్లిక్ యొక్క వీక్నెస్, ఈజీగా మనీ వస్తుందని వీక్నెస్ని ఆసరాగా తీసుకొని మోసం చేసి డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. డబ్బులు అనేది ఈజీగా ఎవరు ఇయ్యరండి. ఇలాంటి లింక్స్ వచ్చినప్పుడు అవన్నీ కూడా ఫేక్ ఉంటాయి. వెరిఫై చేయకుండా ఎలాంటి అన్‌నోన్ లింక్స్ క్లిక్ చేయకూడదు. అలాగే గిఫ్ట్స్ అనేది కానీ, లాటరీ అనేది కానీ వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి, ప్రాసెసింగ్ ఛార్జెస్ కట్టాలి అంటే నమ్మద్దండి. అలాగే లోన్లు ఇస్తామని చెప్పేసి లోన్లు ఇస్తే లోన్లు నీకు శాంక్షన్ అయిన తర్వాత ప్రాసెస్ ఛార్జెస్ బ్యాంకులు వసూలు చేస్తాయి. బట్ లోన్ శాంక్షన్ అయింది, లోన్ డబ్బులు నీకు కావాలంటే ప్రాసెసింగ్ ఛార్జెస్ అడ్వాన్స్ కట్టడం అంటే అది మోసం. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సిందిగా నేను పబ్లిక్కి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేదండి, అది ఫేక్. నిజంగా ఎవరైనా నేరం చేస్తే పోలీసులు 7 సంవత్సరాల కంటే కింద నేరం చేస్తే నోటీస్ ఇస్తారు. 7 సంవత్సరాలు పైబడ్డ నేరం చేస్తే అరెస్ట్ చేసి ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఫోన్ చేసి బెదిరించడం అనేది కరెక్ట్ కాదు, అది నేరము. డిజిటల్ అరెస్ట్ అనేది లేనే లేదు. అది ఓన్లీ సైబర్ నేరగాళ్ళు అమాయకులని బెదిరించి మోసం చేసి డబ్బులు తీసుకోవడానికి ఆడే ఆట. ఆ ఆటలో ఎవరు కూడా విక్టిమైజ్ కావద్దు. అలాంటి మాటలు కూడా ఎవరు కూడా నమ్మవద్దండి. 100% ఫేక్. డిజిటల్ అరెస్ట్ అనేది ఇండియాలో కానీ ఎక్కడ కూడా లేదు, వరల్డ్లో కూడా ఎక్కడా లేదండి. అంటే మీరు చెప్పేది ఏంటంటే సెక్సాషన్ అండి. ఈ డేటింగ్ సైట్స్లో ఇవాళ రేపు ఈ సోషల్ మీడియాలో డేటింగ్ సైట్స్లోకి వెళ్తున్నారు. డేటింగ్ సైట్స్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళతోటి ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇంటరాక్ట్ అయిన తర్వాత వీళ్ళని రెచ్చగొట్టి వీళ్ళని అబ్బాయిల్ని వాళ్ళ ఫొటోస్, ప్రైవేట్ పార్ట్స్ అన్నీ కూడా ఫొటోస్ తీసి తర్వాత బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఎక్స్ట్రాక్షన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి యూత్ అందరూ కూడా ఈ అన్నోన్ కాలర్స్, ఈ డేటింగ్ సైట్స్లో కానీ వీటిలో కానీ అన్నోన్ కాల్స్ కానీ వచ్చినప్పుడు, వీడియో కాల్స్ వచ్చినప్పుడు అవాయిడ్ చేయడం బెటర్. మన ఇండియాలో సీసామ్ అనేది పర్మిషన్ లేదండి. ఎవరన్నా కానీ సీసామ్ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకొని వ్యూ చేసినా, సర్క్యులేట్ చేసిన నేరం. కాబట్టి దాంట్లో ఎవరు కూడా యూత్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీ దగ్గర మొబైల్ ఉందా అని చెప్పేసి పరికమాలని అన్నీ కూడా డౌన్లోడ్ చేసి చూడకండి. చూసి సర్క్యులేట్ చేసినా కూడా నేరం అది.